అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నిన్న యాప్రాల్లో ఒకటి సీరియస్ ఒకటి ఇష్యూ జరిగింది. ఇందులో కాంప్లైంట్ సుధీర్ కుమార్ అని ఉంటాడు. ఇతనికి తర్వాత ఈ అక్యూజ్డ్ సందీప్ కుమార్ ఇద్దరికి ఈ యాప్రాల్ భగత్ సింగ్ నగర్లో కిరాణా షాప్ దగ్గర చిన్న పెట్టి ఇష్యూ జరిగింది. ఏదో వాదలాట జరిగింది అనమాట, చిన్న పెట్టి ఇష్యూ గురించి. వీళ్ళంతా ఒకటే ఏరియాలో ఉంటారు వీళ్ళిద్దరు. అయితే ఆ సంఘటన మనసులో పెట్టుకొని మధ్యాహ్నం నిన్న అందాదా మధ్యాహ్నం 12 గంటలకు ఈ సుధీర్ కుమార్ కాంప్లైంట్ తర్వాత అతని ఫ్రెండ్ ఇంకొకతను ఇద్దరు అక్కడ మన ఆదిత్య వైన్ షాప్లో అక్కడ ఉన్నప్పుడు వైన్ షాప్లో తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు అక్యూడ్ సందీప్ కుమారు ఎలియాస్ కుట్టస్ ఇతని పేరు. ఈ మార్నింగ్ జరిగిన ఈ వివాదాన్ని దృష్టిలో ఉంచుకొని అతని మీద కక్ష పెంచుకొని అతన్ని ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఒక రాడ్ తీసుకొని వచ్చేసేసి అతను ఆ రాడ్తోని ఇనుప రాడ్తోని అటాక్ చేసిండు. అటాక్ చేసి తీవ్రంగా తల మీద కొట్టడం వల్ల ఈ సుధీర్ కుమారు అన్కాన్షియస్ అయిపోయి అపస్మారక స్థితిలోనికి వెళ్తే ఇమ్మీడియట్గా అతన్ని గాంధీ హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది. ఇతనితో పాటుగా మనకు ఇద్దరు వ్యక్తులు ఎస్ వివేక్ మరియు సుమిత్ రాఘవ, వీళ్ళు ముగ్గురు అసోసియేట్స్ అయ్యి వీళ్ళను ఇతని మీద అటాక్ చేశారు. తర్వాత అక్కడ గాంధీ హాస్పిటల్కి వెళ్ళి ఎస్ఐ రాము అక్కడ పోయి స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఈ అటెంప్ట్ మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత ఈ అక్యూజ్డ్లను కూడా ఇమీడియట్గా వాళ్ళను అదే రోజు నిన్న సాయంత్రం వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకొని వాళ్ళ ఇంటరాక్షన్ చేసి అయితే కారణం చిన్న పెట్టి ఇష్యూలో గొడవ జరిగినందుకు ఇతను అటాక్ చేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఈ ముగ్గురిని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టడం జరిగింది. వీళ్ళందరి మీద ఈ ముగ్గురు మీద అటెంప్ట్ మర్డర్ కేసు రిజిస్టర్ అయింది. తర్వాత వీళ్ళది రౌడీ షీట్ కూడా మేము రెడీ చేసి ఓపెన్ చేస్తూ ఉన్నాము. ఈ విధంగా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని భౌతికంగా దాడులు చేస్తే మేము జవహర్ నగర్ పోలీసు వారం కఠినంగా వ్యవహరించి వాళ్ళ మీద కేసులు కూడా కఠినంగా విధిస్తాము. అదేవిధంగా జైలు కూడా పంపడం జరుగుతూ ఉన్నది. అందువల్ల ఎవరైతే వీళ్ళైతే సంఘ వ్యతిరేక శక్తులు ఉంటారో వీళ్ళ మీద కఠినంగా వ్యవహరిస్తాము. కాబట్టి ఎవరు కూడా చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోకుండా వాళ్ళకి ఏమన్నా ఇష్యూస్ ఏమైనా ఉంటే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలని మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఈ విధంగా వ్యవహరించే వాళ్ళ మీద కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి హెచ్చరిక కూడా జారీ చేస్తూ ఉన్నాం. వీళ్ళని ముగ్గురిని ఇంతకుముందే మనం మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత వీళ్ళని రిమాండ్కు జైలుకు పంపిస్తాం. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా ప్రజలకు ఏదన్నా కంప్లైంట్స్ చేయాలనుకుంటే ఇమ్మీడియట్ రెస్పాన్స్ గురించి అని చెప్పేసి మీకు అందరికీ తెలిసిందే. ఎస్టర్డే నిన్న మా డీజీపీ గారు, తెలంగాణ డీజీపీ గారు గవర్నర్ ఆనంద్ ఐపీఎస్ గారు సారు 112 కూడా ఇమ్మీడియట్ రెస్పాన్స్ గురించి చెప్పేసి అది కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. ఇది మరియు 100 కూడా కంటిన్యూ అవుతూ ఉంది. ఇది అన్ని సేవలు ఇందులోని భాగంగా ఉంటాయి కాబట్టి ఇది కూడా ప్రజలందరూ ఉపయోగించుకోవాలని మా తరఫున విజ్ఞప్తి. థ్యాంక్ యూ.